డే 1 హౌస్‌లోకి ఆ అమ్మాయి అడుగు పెడుతున్నప్పుడు ఇదే నాగ్ సార్, "సార్ పుట్టస్వామి గారు మీ అమ్మాయిని మేము చూసుకుంటాము. మీ అమ్మాయిని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాము. మీరు ఏదైతే పడుతున్నారో దాన్ని మేము జరగనివ్వము. మీ ఇంటి బిడ్డని మా ఇంటి బిడ్డగా మేము చూసుకుంటాము" అని చెప్పి హౌస్‌లోకి పంపించిన నాగ్ సార్ తప్పుంటే తిట్టొచ్చు, తప్పుంటే నిలదీయొచ్చు, నిజంగా తప్పు చేస్తే క్వెషన్ చేయొచ్చు, నిజంగా తప్పు చేస్తే మందలించొచ్చు, నిజంగా తప్పు చేస్తే పాయింట్ ఔట్ చేయొచ్చు. బట్ ఆ అమ్మాయి చేయని తప్పులకి, ఆ అమ్మాయికి సంబంధం లేని సిట్యుయేషన్స్‌లో కూడా, ఆ అమ్మాయికి ఏ మాత్రం ఇన్వాల్వ్‌మెంట్ లేని చోట్ల కూడా నువ్వు నిలబడితే తప్పు, నువ్వు కూర్చుంటే తప్పు, నువ్వు లేస్తే తప్పు, నువ్వు పడుకుంటే తప్పు, అసలు నువ్వు మాట్లాడటమే తప్పు, నువ్వు హౌస్‌లో ఉండటమే తప్పు అన్న రేంజ్‌లో ఆ అమ్మాయి గురించి మాట్లాడటము, జస్ట్ "ఏ కూర్చోపో" అంటేనే తలపోగ ఎరెక్కిందా? కళ్ళు నెత్తికెక్కాయా? కెప్టెన్ అయ్యే తర్వాత బలిసిందా? సో, ఇటువంటి మాటలు ఒక అమ్మాయి గురించి అలాంటి మాటలు మాట్లాడి సో, ఆ అమ్మాయి అది తప్పు నిజంగా అంత పెద్ద తప్పు చేసిందా అనే సిట్యుయేషన్‌లో ఒక ట్రయాంగిల్ ఏదైతే ఉందో అసలు ట్రయాంగిల్ ఆ అమ్మాయి క్వెషన్ చేసింది కదా అని చెప్పి ట్రయాంగిల్ ఎలా అయినా గీసుకుంటారు. మా ఇష్టం అది బంపొచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది. నువ్వు చేసింది తప్పు కాదు అని చెప్పి సో, ట్రయాంగిల్ దాంట్లో కూడా ఆ అమ్మాయిది తప్పు అని చెప్పిన ఒక హోస్ట్ ఏదైతే ఉన్నారో సో, అదే హోస్ట్ ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పారు. అటువంటి జర్నీ ఆ అమ్మాయిది. ఇదే కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయి ఎందుకు గెలవట్లేదు, ఎందుకు విన్ అవ్వలేకపోతుంది అంటే సిట్యుయేషన్ ఇదనమాట. అంటే డే 1 నెగెటివ్ ప్రోమోట్స్ వేయటం మొదలుపెట్టిన రోజు నుంచి